నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పోతునాయుడు దిబ్బ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 57వ వార్షికోత్సవ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజున గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, పాముల శ్రీనివాసులు, మూగా లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ పెన్నా డెల్టా చైర్మన్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు సుబ్బరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య తదితరులు ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. చివరిగా అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాముల శ్రీనివాసులు మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాని సుధాకర్, మూగా రామయ్య తదితరులు ఉన్నారు. ఓం మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు తత్సంతానాం సౌభాగ్య శుభఫలాభ్యాప్త్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధి ఆదర్శనామధేయస్య సకుటుంబస్య వాంఛా ఫలసిద్ధిరస్తు శ్రీ మహాలక్ష్మీ దేవతా అనుగ్రహ ఆనుకూల్యతా సిద్ధిరస్తు ఆనుకూల్యతా సిద్ధ్యర్థం. ఓం నమో ఆదిత్యపతయే నమో. ఓకే. పోతునాయుడు గ్రామంలో గత 4 రోజుల నుంచి ఈ మహాలక్ష్మ తిరునాళ్ళ అవసరం ప్రతి ఏటా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు. ఈ మండలంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక తిరునాళ్ళు ఈ పోతునాయుడు దిబ్బలో జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా పాల్గొంటూ ఉంటాం. కానీ ఈ ఇంత చేస్తుంటే ఆ మహాలక్ష్మి దేవస్థానాన్ని కొంచెం మార్పు చేసి మంచిగా పెట్టుకొని చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అందరూ వీళ్ళు గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా వస్తే అందరూ తలారం తీసుకొని ఆ దేవస్థానాన్ని కొత్త దేవస్థానాన్ని ప్రమాణంగా చేస్తామని చెప్పి నేను ఆ విగ్రహం అది ఎప్పటించో రాజ్యం ఉంది విగ్రహంగా పెట్టుకొని చేసుకునేదానికి మేమందరం కూడా ఈ గ్రామస్తులకి అందరికీ కూడా సహకరిస్తాం. దమ్మాయిపాలెం విలేజ్, పోతునాయుడు దిబ్బ గ్రామం, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా. పోతునాయుడు దిబ్బ గ్రామంలో వెలసి ఉన్నటువంటి మహాలక్ష్మమ్మ అమ్మవారి 57వ వార్షికోత్సవాలు ఘనముగా 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. 12వ తేదీ స్టార్ట్ అయింది. 12, 13 అమ్మవారికి పూజా కార్యక్రమాలు, అలాగే సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారికి పూజలు జరిగాయి. ఈరోజు 14వ తేదీ సాయంత్రం అమ్మవారికి పూజలు, రాత్రి 10 గంటల నుంచి గ్రామోత్సవము, అలాగే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 నుంచి 1500 మందికి అన్నప్రసాద కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ పెన్నా డెల్టా చైర్మన్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే దువ్వూరు సుబ్బరామిరెడ్డి గారు, దువ్వూరు రామనాథ్ రెడ్డి గారు, మన ముత్తుకూరు మండల జెడ్పీటీసీ బందెల వెంకట సుబ్బయ్య గారు, ఉప్పల రమణయ్య గారు, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ దయాకర్ రెడ్డి గారు, శాషారెడ్డి గారు, విశ్వనాథ్ శాషారెడ్డి గారు, మా స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ పిలిచినా పిల్లకపోయినా మేము ఆహ్వానం కొంతమందికి చేసాం, కొంతమందికి చేయలేకపోయాం.
అయినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అమ్మవారి పూజల్లో పాల్గొని మా అన్నప్రసాద కార్యక్రమం కూడా అందరూ జయప్రదం చేయడము, వాళ్ళందరి కోసం మేము పూజలు చేసి అమ్మవారు ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని పూజలు చేయడము, వాళ్ళందరికీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా చేతులెత్తి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.